వెల్కమ్ టు ఎన్టీవీ రియల్ ఎస్టేట్ చెక్ విత్ భవ్య ఊరపల్లి. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో జస్ట్ ఇమాజిన్, మీకు చాలా బోర్డ్గా అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక లేక్ వ్యూలో బాల్కనీలో కూర్చొని హ్యాపీగా ఈవినింగ్ ఒక కాఫీ ఆర్ టీ సిప్ చేస్తుంటే ఆహా, ఆ ఇమాజినేషనే ఒక పీక్లో ఉంది కాబట్టి, సో ఆ ఇమాజినేషన్కి తగ్గట్టుగా మనకి నచ్చిన మన డ్రీమ్ హోమ్ ఉంటే ఇంకెంత బాగుంటుంది. అండ్ ఆ డ్రీమ్ హోమ్ కూడా మనకి బఫర్ జోన్లో లేకుండా సిటీలోనే అండ్ ఆల్రెడీ గ్రోన్ ఏరియా మధ్యలో ఉంటే, సో ఆ ప్రాజెక్టే మనకి కుక్కట్పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్న రూట్లో ఎగ్జాక్ట్ ఐడియల్ లేక్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ లేక్ వ్యూకి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మనకి శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా ఎస్ఎస్ఐ వారి మనకి ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒకటి సిద్ధం అవుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ డెమో అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ చూశాను, ప్లానింగ్ అంతా కూడా అదిరిపోయింది. 3 acres కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు ఏవైతే నచ్చాయో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చలో. రైట్, ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టోటల్గా 3 acres ఉందన్నమాట. సో ఈ 3 acres ఈ ప్రాజెక్ట్లో మనకి డెన్సిటీ కూడా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకున్నారు. సో టోటల్ 262 ఫ్లాట్స్ మాత్రమే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో జస్ట్ 6 ఫ్లాట్స్ మాత్రమే. ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్కి వెళ్ళినప్పుడు మనకి ఫ్రంట్ ఎదురుగా డోర్ ఓపెన్ చేయగానే ఆపోజిట్ వాళ్ళు కనిపిస్తారేమో, అరుస్తామేమో, సౌండ్ వస్తుందేమో అనే ప్రాబ్లంలో ఉంటాం. బట్ ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది ఫ్లాట్ అయినప్పటికీ కూడా మన ఇండివిజువల్ హోమ్ లాగా ఒక ఫీల్ వచ్చేటటువంటి డెమోని కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకున్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ బెడ్రూమ్స్ ఎలా వస్తాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా ఇది వచ్చేసి 3 acres మనకి 262 ఫ్లాట్స్ మాత్రమే కడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి 3 cellars వస్తున్నాయి. క్లబ్ హౌస్, పార్క్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మై డియర్ ఇన్వెస్టర్స్, నేను ఒకసారి ఫ్లాట్ చూపించే ముందు మీకు ఇంకో అదర్ బెనిఫిట్స్ చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఇక్కడ మనకి ఏ ఫ్లాట్ అయినా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవ్వదు. ఆల్రెడీ 2 floors హైట్ నుంచే మనకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ ని బిల్డ్ చేశారనమాట. మనకి క్లబ్ హౌస్, పార్క్స్ మాత్రమే కాకుండా ఇక్కడ ఈ సెల్లర్, ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా ఇంత హైట్ లో, ఇక్కడ కూడా మనకి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. అంటే కిడ్స్ ప్లే ఏరియా కావచ్చు, లేదా మనకి బ్యాంకెట్ హాల్ కావచ్చు, సిట్టింగ్ ఏరియాస్ కావచ్చు, వర్క్ స్టేషన్స్ కావచ్చు. సో అంటే ఇక్కడ మీకు పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ తో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా, కొన్నిసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా వర్క్ స్టేషన్స్లో ఉండి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్స్ బయట జర్నీ చేయలేము, చిరాగ్గా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడే మనకి బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి. అండ్ కిడ్స్ని ఎక్కడికి తీసుకెళ్తాము అనే ప్రాబ్లం లేకుండా మనకి ఇక్కడ పార్క్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కిడ్స్ ప్లే స్టేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇది మనకు చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ లోపల మరి ఫ్లాట్స్ కూడా ఎలా ఉంటాయి, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ఒకసారి బిఫోర్ కన్స్ట్రక్షన్ ఒకసారి రాగా కూడా చూసేద్దాం. యా, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, మనకి చాలా ప్రైవసీకి, పర్సనల్ లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా చాలా డిస్టెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ లిఫ్ట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక ఫ్లాట్ ఉందన్నమాట. సో అలానే వెళ్ళి చూస్తే మనకి ఇంత లాబీ అనేది 7 feet డిస్టెన్స్ వైడ్లో ఉన్నటువంటి ఈ లాబీలో మళ్ళీ బ్యాక్ సైడ్ అక్కడ ఒక ఫ్లాట్ ఉంది. అంటే ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి ఎంత డిస్టెన్స్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ మనకి పర్సనల్ లైఫ్కి, ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో యా, హాయ్ శశివర్ధన్ గారు, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు క్లియర్గా నాకు ప్రాజెక్ట్ చాలా నచ్చింది. మన ఇన్వెస్టర్స్కి ఆల్రెడీ కింద ఉన్న ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ చెప్పాను. 3 acres కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ 262 ఫ్లాట్స్ అంటే డెన్సిటీ కూడా మీరు చాలా తక్కువగా, మినిమల్గా ఉండేలా చూసుకున్నారు. ఇక్కడ డిస్టెన్స్, లాబీ డిస్టెన్స్ కూడా, లాబీలో కూడా మనకి ఒక్కొక్క ఫ్లాట్కి డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో చాలా బాగా అనిపించింది. సో ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకు ఒక్కొక్క ఫ్లాట్ ఎన్ని square feet ఉంటుంది, అసలు ఏ రూమ్స్ ఎక్కడ వస్తాయి, ఒకసారి మన ఇన్వెస్టర్స్కి మీరు కూడా డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. అది మనకి ఫ్లోర్లో కూడా ఈచ్ టవర్లో వచ్చేసి ఓన్లీ 6 ఫ్లాట్సే ఉంటాయి. అన్నిటికి కూడా మీరు చూపించినట్టు ఇందాక లైక్ ఇండివిజువల్ లాబీస్ వచ్చాయి. ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ ఫ్లాట్స్ లేకుండా ఇండివిజువల్ వచ్చాయి అన్నమాట, కారిడార్స్ అంతా కూడా. అండ్ సైజెస్ కూడా మనకి ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 1875 to 2088 SFT ఉన్నాయి. అన్ని కూడా 3 BHK, ఓన్లీ 3 BHK. అంటే ప్రాజెక్ట్ కూడా మనకి మొత్తం ఓన్లీ 3 BHK. సూపర్. అండ్ ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో ఉన్నాయి. ఎక్స్క్లూడింగ్ సౌత్ మనకి 3 ఫేసింగ్స్లో ఇస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ 2088 SFT. దీంట్లో వచ్చేసి మనకి స్ట్రేట్ హాల్ వస్తుంది. దీంట్లో డ్రాయింగ్, డైనింగ్ అండ్ లివింగ్ వస్తాయి అన్నమాట.
అక్కడ మనకి డ్రాయింగ్ విత్ టీవీ పాయింట్ ఇస్తాం అక్కడ మనకి వస్తుంది. అండ్ ఇక్కడ డైనింగ్ అండ్ ఇక్కడ సపరేట్ మనకి ఫ్యామిలీ లివింగ్ వస్తుంది. ఓకే ఇవి 3 వస్తాయి మనకి ఇక్కడ. అండ్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి యాజ్ పర్ వాస్తు కూడా మనకి సౌత్ ఈస్ట్ కిచెన్ ఇస్తాము అండ్ సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇస్తాము. ఓకే. అండ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్స్ విత్ 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ ప్రాపర్గా మనకి అన్నిటికీ డ్రెస్సింగ్ ఏరియాస్ కూడా అట్లానే వస్తాయి అన్నమాట. సో పూజ సపరేట్గా పూజ గది ఇక్కడ సపరేట్. పూజ సపరేట్గా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ ఉంటుంది అటాచ్డ్. మీకు ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చూస్తే 18/12 అనమాట. ఓకే. లైక్ బిగ్గెస్ట్ సైజ్ మీకు వచ్చేది. అండ్ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది విత్ లేక్ వ్యూ వస్తుంది. ఓ సూపర్. అండ్ దీనికి అటు డ్రెస్సింగ్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ మనకి లేక్ వ్యూ కూడా ప్రశాంతంగా అంటే లైక్ మనకి ఇది ఏంటంటే డైరెక్ట్ మనకి రోడ్ తర్వాత లేక్ ఉంటుంది కాబట్టి మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళే లేక్ వ్యూ వచ్చేస్తుంది. సో పైకి వెళ్తే వస్తుంది అని ఏం లేదు. అండ్ వ్యూ రిస్ట్రిక్షన్ కూడా ఫర్దర్ గా మనకి ఎప్పుడు ఏది ఉండదు. 100 feet రోడ్ వస్తుంది, దానికి ఆపోజిట్ మనకి ఎగ్జాక్ట్ లేక్ ఉంటుంది. సూపర్ సూపర్. అంటే ఎక్కడికక్కడ మళ్ళీ ఈ బెడ్రూమ్ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ బెడ్రూమ్ కి ఇక్కడ మనకు కొంచెం గోడ కూడా అడ్డు అంటే లైక్ డిస్టెన్స్ లేకుండా ప్రైవసీకి లేక. ఓ సూపర్. ఇది ఏంటంటే మనకి 3 bedrooms కి కూడా మనకి బాల్కనీస్ వస్తాయి అన్నమాట ఈ ప్లాన్ లో. ఓకే. 3 bedrooms వస్తాయా? 3 bedrooms కి మనకి బాల్కనీస్ వస్తాయి. ఇది మనకి లివింగ్ కి కూడా మనకి సిట్ అవుట్ వస్తుంది బయట. ఓకే. బయట లివింగ్ కి కూడా మనకి సిట్ అవుట్ వస్తుంది. ఇది కొంచెం మనకి పెద్దగా వస్తుంది అనమాట. బాల్కనీ బెడ్రూమ్ బాల్కనీస్ 5 feet ఉంటే 6.5 7 feet వరకు వస్తుంది. ఓకే ఓకే. ఇది ఇంకో బెడ్రూమ్. ఒక్కొక్క బెడ్రూమ్ సైజ్ డిఫరెంట్ గా ఉన్నాయి అనుకుంటా కదా. సైజ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 15/13 అలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ యాజ్ పర్ వాస్తు అది పెద్దగా ఉండాలి కాబట్టి అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే. దీనికి కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ అటాచ్డ్ బాల్కనీ దీనికి కూడా మనకి సేమ్. అంటే ఇక్కడ మనకి తర్వాత ఏమైనా విండో కానీ డోర్ అలా వస్తుంది. ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ వస్తుంది. అది కూడా మనకు ఓన్లీ లైక్ అల్యూమినియం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా మనకి యూపీవీసీ కూడా యూజ్ చేయట్లేదు, టోటల్ అల్యూమినియం మెటీరియల్ యూజ్ చేస్తాం. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి లార్జ్ ఫార్మాట్ టైల్స్ చేస్తున్నాము. 2.5x5 సైజెస్ లో ఉంటుంది అనమాట. ఏంటంటే దానివల్ల మనకి లావిష్ గా కనిపిస్తుంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ ఒకటి వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తాము. మిగతా అంతా కూడా లైక్ ఓకే. మాస్టర్ బెడ్రూమ్ ఒకటి కొంచెం ఇంకొంచెం లుక్ గ్రాండ్ ఉండడానికి వుడెన్ ఫ్లోరింగ్ చేస్తాం. ఓకే. మరి వాల్స్ కి ఏమైపోతున్నారు? వాల్స్ కి పన్నింగ్ చేస్తాం. ఇదంతా మైవన్ స్ట్రక్చర్. సో దీనికి ఏంటంటే మనకి వాల్ పన్నింగ్ చేస్తాం. దాంతో మనకి ఏంటంటే లెవెల్స్ ఏమైనా అన్లేషన్స్ ఉన్నా కూడా అంతా కూడా ఈక్వల్ లెవెల్లో వస్తుంది. చూడడానికి కూడా క్లాసిక్ గా ఉంటుంది. దానిపైన మనకి పుట్టి ప్రైమర్ పెయింట్ వేస్తాం అనమాట. అండ్ దీనికి కూడా మనకి బాల్కనీలో గ్లాస్ రైలింగ్స్ ఇస్తాం. ఇక్కడ కూడా వాల్ కన్స్ట్రక్షన్ చేయట్లేదు అనమాట. అది కూడా మనకి కొంచెం వ్యూ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అంతా కూడా మనకి గ్లాస్ రైలింగ్స్ వస్తాయి. ఓకే. అంటే కొంచెం గ్రాండ్ ఫీలింగ్ కూడా ఉంటుంది గ్లాస్ వల్ల లైక్ రైట్. అండ్ మనము డోర్స్ కూడా అంతా కూడా 7.5 feet అండి ఇచ్చేది. 7.5 feet హైట్ వస్తుంది అనమాట. డోర్స్ అంటే 7 feet హైట్ వచ్చేది. మనకి ఏంటంటే కొంచెం దానికోసం హైట్ ఉండాలని చెప్పేసి స్లాబ్ హైట్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఒక 2 inches ఎక్స్టెండ్ చేసుకొని 7.5 feet హైట్ లో ఇస్తున్నాం డోర్స్ అన్ని. 7.5 feet హైట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ ప్రతి రూమ్ కి అంతే హైట్ అన్ని మెయిన్ డోర్ తో సహా అంతా కూడా ఇంటర్ లెవెల్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఈక్వల్ లెవెల్స్ లో ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఇది కూడా ఇంకో బెడ్రూమ్ కదా, థర్డ్ బెడ్రూమ్. అది మాస్టర్ బెడ్రూమ్, ఇది ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఓ కానీ ఇది కూడా ఇంకా స్పేషియస్ గా ఉంది యాక్చువల్లీ. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఓకే. బాల్కనీ, అటాచ్డ్ బాల్కనీ. బాల్కనీ ప్లస్ కొంచెం లేక్ వ్యూ కూడా ఉంది ఇక్కడ. దీనికి కూడా లేక్ వ్యూ వస్తుంది. మనకి ఇక్కడ కామన్ వాల్స్ అట్లా ఉండవు కాబట్టి ఫ్లాట్ కి మనకి మొత్తం ఆల్మోస్ట్ 360 degrees ఓపెన్ ఉంటుంది. ఒక సైడ్ కారిడార్ వస్తుంది, మిగతా అంతా కూడా ఓపెన్ ఉంటుంది. దాంతో ఏంటంటే మనకి వెంటిలేషన్ కూడా ప్రాపర్ గా వస్తుంది అన్నమాట ఫ్లాట్. అవును, అదే సూపర్ థింగ్. అంటే కొంచెం వెంటిలేషన్ ఎక్కువగా చూస్తారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని ఫ్లోర్స్ వెళ్ళినా కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో మనకి వెంటిలేషన్ ఉంటుంది, లేదా మంచి లేక్ వ్యూ ఉంటుంది కదా మోస్ట్లీ. ఓకే ఓకే. మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అసలు వితౌట్ ఎనీ లైట్స్ కూడా బేర్ షెల్ మీదనే మనకి ఇంత వెంటిలేషన్ కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్. అవును. అండ్ విండో కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇంత ఎయిర్ ఫ్లో చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఈ కిచెన్ అటాచ్ మనకి యూటిలిటీ వస్తుంది, వాష్ ఏరియా. ఓకే. సో ఇదంతా సౌత్ ఈస్ట్ యాజ్ పర్ వాస్తు మనకి సౌత్ ఈస్ట్ ఉండాలి కాబట్టి సౌత్ ఈస్ట్ కిచెన్ వస్తుంది. ఓకే. వాస్తు ప్రకారం కూడా చక్కగా అన్ని జాగ్రత్తగా చూసారు, అంటే ఉన్నవే పెట్టేసి వాళ్ళు కట్టాలని కాకుండా. ఓకే. సో ఇది కొంచెం కిచెన్ లో వాష్ ఏరియా వస్తుంది. కిచెన్ కి వాష్ ఏరియా.
వాష్ ఏరియా కొంచెం ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చారు, లైక్ ఏది ఇబ్బంది లేకుండా. లైక్ సర్క్యులేషన్ ఉండాలి, ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి ఉండాలి, కాబట్టి వెట్ అవును. ఏరియా కాబట్టి దానికి కొంచెం ఓపెన్ ఉంటుంది. సో ఇది అంటే చాలా కూల్గా స్పేషియస్గా, జస్ట్ టు బి ఫ్రాంక్ అతిశయోక్తి కాదు కానీ ఏది కన్స్ట్రక్ట్ చేయకపోతేనే ఆహా ఇంత హాయిగా గాలి వస్తుంది, వెంటిలేషన్ ఇంత బాగుంది. సో కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మన డ్రీమ్ హోమ్ కూడా ఇంత పీస్ఫుల్గా అనిపిస్తే మనం ఒక్కసారి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాయిగా రిలాక్స్ అయిపోతే ఎంత బాగుంటుంది. సో ఆ ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. సో క్లబ్ హౌస్ అని చెప్పాము, పార్క్ అని చెప్పాము కాబట్టి ఆ అమ్యూనిటీస్ కూడా ఎలా ఉంటాయో ఇంకో వ్యూ నుంచి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం ఫెసిలిటీస్, ఫ్లాట్ ఎలా ఉందో చూసాము, కింద అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసాం. క్లబ్ హౌస్ అయితే మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పండి. యా, ఇది క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 22,000 SFT వస్తుందండి. అది మనకి ఎక్స్క్లూడింగ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ స్క్వాష్ కోర్ట్ అనమాట. దాంట్లో స్ట్రక్చర్ కూడా మనకి 2 cellars లో వస్తుంది. 2 cellars లో మనకి బ్యాడ్మింటన్ అండ్ స్క్వాష్ కోర్ట్ వస్తుంది అండ్ G+4 లెవెల్స్ వస్తాయి. అండ్ టెర్రస్ పైన కూడా మనకి స్విమ్మింగ్ పూల్ అట్లా ఇచ్చామన్నమాట. అండ్ మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకున్నా కూడా ఎమ్యూనిటీస్ అన్ని చూస్తే మనకి మల్టీపర్పస్ హాల్ వస్తుంది, జిమ్, యోగా అండ్ ఎరోబిక్స్ హాల్, స్పా, హోమ్ థియేటర్, గెస్ట్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్, ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా మనకి దాంట్లోనే ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ అంతా కూడా క్లబ్ హౌస్లో ఉంటాయి. ఇవన్నీ మనకి ఓపెన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అది సపరేట్ బ్లాక్ లాగా వస్తుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా అక్కడ మనకి లైక్ ల్యాండ్ ఎక్స్టెంట్ కూడా కార్నర్ వరకే ఉన్నాయి. సో దీంతో మనకి ఓపెన్ ఎమ్యూనిటీస్ మనకి ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది, క్రికెట్ పిచ్ వస్తుంది, బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది, యాంఫీ థియేటర్, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఎమ్యూనిటీస్ తో ఇక్కడ వస్తాయి అన్నమాట. అది కాకుండా మనకి గ్రౌండ్ లెవెల్ లో కూడా టోటల్ లైక్ 31,000 SFT మన గ్రౌండ్ లెవెల్ లో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాట్స్ మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, ఇది డబుల్ హైట్ స్లాబ్. ఓకే, ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ లేక్ వ్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ టూర్ అయితే చూపించేసాను కదా. సో అండ్ లేక్ కి ఆపోజిట్ గానే, ఐడియల్ లేక్ ఆపోజిట్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ మనకి HMDA రెరా అప్రూవ్డ్, ఆల్సో బఫర్ జోన్లో లేదు. ఇది ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. సో మీకు కనుక ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి, లేదా కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ థాట్స్ కానీ ఇష్టాలు ఉంటాయన్నమాట, నాకు ఈస్ట్ ఫేస్లోనే కావాలి, లేకపోతే ఈ పర్టికులర్ నార్త్ ఫేస్లోనే కావాలి అని. సో అలా మీకు కావాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకెవరో ప్లాట్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకోక ముందుకే మీరు వచ్చి ఇన్వెస్ట్ చేసేసుకోవాలనుకుంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి, లేదా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.